హాయ్ రాధ గారు. హాయ్ రూపా, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. లాస్ట్ టైం మనం షష్టగ్రహ కూటమి గురించి మీరు స్క్రీన్ మీద ఎక్స్ప్లెయిన్ చేశారు. సో నెక్స్ట్ వీడియోలో మనం షష్టగ్రహ కూటమి ఏ లగ్నం వారికి ఎలా ఉంటుంది, దాని ప్రభావం అనేది మాట్లాడదాం అనుకున్నాం. సో చాలామంది వెయిట్ చేస్తున్నారు, దాని గురించి మాట్లాడుకుందాం. షూర్ రూపా. సో లైక్ జనరలీ మన ఒక కాలపురుష కుండలిలో బేసిక్గా ఫస్ట్ వచ్చేది మేషం కాబట్టి మేషంతో స్టార్ట్ చేద్దాం. మేష లగ్నంతో. సో మేష లగ్నంతో స్టార్ట్ చేస్తే ఈ షష్టగ్రహ కూటమి వచ్చేసి మనకి మీనంలో ఫామ్ అవుతుంది. సో మేషరాశి వాళ్ళకి మీనం వచ్చేసి 12th హౌస్లో ఉంటుంది. సో 12 houses, సో 12 houses అవే. అండ్ సో ఈ స్టెలియం వచ్చేసి ఆ 12th హౌస్ మీద చాలా ఇంపాక్ట్ ఇస్తుంది. సో 12th హౌస్ వచ్చేసి హౌస్ ఆఫ్ లాస్, అండ్ ఇట్ ఈస్ అగైన్ గ్రాండ్ పేరెంట్స్. లాస్, LOSS. Yes, LOSS. So if any age old grandparents or grandparents, మేష లగ్నంలో ఉన్న వాళ్ళకి గ్రాండ్ పేరెంట్స్కి ఇది కొంచెం ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో లాంగ్ స్టాండింగ్ డిజీజెస్ ఏమన్నా ఉన్నా కూడా. సో అండ్ ఆల్సో లైక్ బట్ జనరలీ ఏది లేకపోతే న్యూగా డిజీజ్ బర్త్ అవ్వడము, హెల్త్ ఇష్యూస్ జనరలీ హెల్త్ ఇష్యూస్ కంటే ఐ కెన్ సే లైక్ కొంచెం డ్రెడ్ఫుల్ డిజీజెస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎందుకు అని అంటే సాటర్న్స్ ఆస్పెక్ట్ వచ్చేసి 6th హౌస్ మీద కూడా పడుద్ది అనమాట. సో దట్ ఈస్ ద రీజన్ కొంచెం డిజీజెస్ అనేవి వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ 6th హౌస్ మీద పడుతుంది దీని ఎఫెక్ట్ కాబట్టి ఎనిమీస్, కాన్ఫ్లిక్ట్స్ అండ్ కోర్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి. అండ్ యాజ్ అ నేటివ్ ఆ పర్టికులర్ పర్సన్కి కూడా ఎనీ కైండ్ ఆఫ్ హిడెన్ డిజీజెస్, హెల్త్ ఇష్యూస్ అవి కూడా బయటపడే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే. సో ఎస్పెషలీ ఇదేంటి అంటే స్టమక్ రిలేటెడ్. స్టమక్ అండ్ ఆల్ ఇస్ గట్ హ్యాస్ టు బి మానిటర్డ్. సో మన ఈటింగ్ హ్యాబిట్స్లో చేంజెస్ తెచ్చుకోవడం ఈజ్ అడ్వైజబుల్. బికాజ్ అగైన్ నో దస్ థర్డ్ ఆస్పెక్ట్ వచ్చి 2nd హౌస్ ఆఫ్ ఫుడ్ అండ్ మౌత్ అన్నమాట. సో ఆ ఫుడ్ హ్యాబిట్స్ అనేవి మనం చాలా కంట్రోల్లో ఉంచుకోవాలి. ఉంచుకుంటే కొంచెం వరకు మనము దాన్ని సర్వైవ్ అవ్వచ్చు. అండ్ 2nd హౌస్ అగైన్ ధనస్థానం కాబట్టి కొంచెం మనకి అప్స్ అండ్ డౌన్స్ ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇది యాక్చువల్లీ ఒక 2.5 years వరకు సాటర్న్ అనేది మీనంలోనే ఉంటుందండి. సో శని వచ్చేసి మనకి మీనంలో ఒక 2.5 years ఉంటుంది. సో వీ హ్యావ్ టు లుక్ అట్ దీస్ ఏరియాస్. అంటే మేష లగ్నం వాళ్ళు మాత్రం ఈ ఏరియాస్ కొంచెం మానిటర్ చేసుకుంటూ, డెఫినెట్లీ పెయిన్ ఉంటుంది. సో ఆ పెయిన్ని కొంచెం మనము తట్టుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. ఓకే, దట్ ఈస్ ద రెమెడీ ఇయర్. అండ్ ఐ డోంట్ సజెస్ట్ వెరీ క్విక్ ఇన్వెస్ట్మెంట్స్. ఏదో ఈరోజు పెట్టాము నెక్స్ట్ డే మనకి గెయిన్స్ రావాలి, ఒక నెలలో మనకి గెయిన్స్ రావాలి అని ఎక్స్పెక్ట్ చేసినా కూడా దట్ ఈస్ రాంగ్ అనమాట. ఏదైనా లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేసుకుంటే దిస్ ఈస్ అడ్వైజబుల్. అండ్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ బిజినెస్ వాళ్ళకు కూడా ఇది కొంచెం క్విక్ మనకి రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపించట్లేదు మేషలగ్నం వాళ్ళకి. సో నెక్స్ట్ వృషభ లగ్నం. సో షష్టగ్రహ కూటమి ప్రభావం వృషభ లగ్నం వాళ్ళ మీద ఎలా ఉండబోతుంది? సో వృషభ లగ్నానికి ఈ షష్టగ్రహ కూటమి అనేది 11th హౌస్లో ఫామ్ అవుతుంది. సో 11th హౌస్ ఆఫ్ నెట్వర్క్, సోషల్ నెట్వర్క్ అండ్ ఎల్డర్ సిబ్లింగ్, వెదర్ ఇట్ ఈస్ బ్రదర్ ఆర్ సిస్టర్, ఎల్డర్. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ యువర్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్. సో ఇవన్నిటికీ కట్ అవుతుందన్నమాట. సో ఏదో ఒక ఆటంకం రావడం, సోషల్ నెట్వర్క్స్లో ఇష్యూస్ రావడం. సో ఇఫ్ సమ్వన్ ఈజ్ టూ మచ్ ఇంటూ మార్కెటింగ్ ఫీల్డ్ అనుకోండి, సో వాళ్ళకి ఈ టైంలో డెఫినెట్లీ కొంచెం వాళ్ళ సేల్స్ అండ్ మార్కెటింగ్ బోత్, ఎందుకంటే నెట్వర్కింగ్ కాబట్టి 11th హౌస్ ఆస్పెక్ట్ ఉంటుంది డెఫినెట్లీ పర్టికులర్ మార్కెటింగ్ సెక్టార్లో. సో ఈ మార్కెటింగ్ సెగ్మెంట్
ఉన్నవాళ్ళు, వృషభ లగ్నంతో ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ ఇది కొంచెం టఫ్ టైం అనమాట. సో ఇది ఒక 2.5 year స్పాన్లో జరుగుతూనే ఉంటుంది. సో వాళ్ళ ఇన్కమ్ కూడా డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. 11th house ఆల్సో ఇస్ ఇన్కమ్. ఇట్స్ వన్ ఆఫ్ ది ధన స్థానం అది కూడా. సో అక్కడ కూడా కొంచెం ఆటంకాలు అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. అండ్ థర్డ్ ఆస్పెక్ట్ వచ్చేసి ఫస్ట్ హౌస్ మీద పడుతుంది, తన లగ్నం మీదనే పడుతుంది అనమాట. సో డ్రైనెస్ అంటే నేను ఫ్యాక్ట్స్ చెప్తున్నాను ఇందులో, అంటే ప్రెడిక్టివ్ ఆస్ట్రాలజీ. వాళ్ళు ఎంత సమ్మర్ ఉన్నా కూడా లెగ్స్ క్రాక్ అయిపోవడము, ఐ మీన్ లైక్ చలికాలం డీహైడ్రేషన్ లేకపోయినా కూడా ఇంటర్నల్లీ ఇఫ్ దే ఆర్ రీహైడ్రేటెడ్ ఆల్సో దర్ బాడీ విల్ హ్యావ్ డీహైడ్రేషన్. ఓకే. సో క్రాక్స్ రావడము ఇలాంటివి, స్లీప్లెస్నెస్, ఈ పర్స్పెక్టివ్లో కొంచెం వాళ్ళ హెల్త్ అంటే తన పర్సనాలిటీ మీదనే కొంచెం ఇంపాక్ట్ వచ్చే ఛాన్సెస్ చాలానే ఉంటాయన్నమాట. అలాగే మళ్ళీ 5th house, ఇఫ్ స్టూడెంట్స్ అనుకోండి, వాళ్ళ ఎడ్యుకేషన్లో కొంచెం బ్రేక్స్ రావడము ఆర్ ఎల్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది, వాళ్ళ క్రియేటివ్ స్కిల్స్ అన్నీ హాల్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. అండ్ ఇఫ్ సంబడీ ఈజ్ గోయింగ్ త్రూ అ లవ్ అఫేర్, లవ్ లైఫ్ అండ్ ఎవ్రీథింగ్, వాటిలో కూడా చాలా ఆటంకాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో అండ్ చైల్డ్ బర్త్ కోసం ఎవరైనా అనుకుంటూ ఉంటే, సో ఏజ్, ప్రాపర్ ఏజ్ ఉండి చైల్డ్ బర్త్ గురించి ఆలోచిస్తే చైల్డ్ బర్త్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మిస్క్యారేజెస్ అవి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ద రీజన్ బీయింగ్ వేరే ప్లానెటరీ ఎఫెక్ట్స్ కూడా వాటి మీద సపోర్ట్ చేస్తూ, మన దశ కూడా సపోర్ట్ చేస్తే ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఓకే. చైల్డ్ బర్త్ ఈజ్ ఆల్సో పాసిబుల్, లాస్ ఆఫ్ చైల్డ్ ఈజ్ ఆల్సో పాసిబుల్. అండ్ ఎవరైనా చైల్డ్ బర్త్ కోసం చూస్తూ ఉంటే డిలే కూడా వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. స్ట్రాంగ్ 9th house, స్ట్రాంగ్ 5th house ఉంటే చైల్డ్ బర్త్ అనేది వీ కెన్ విట్నెస్ హియర్. ఓకే. ఇవన్నీ కూడా ఒక 2.5 years అంతే. సో భయపడాల్సిన పనేం లేదండి, ఎక్కువ భయపడిపోవద్దు. ఏది జరిగినా మన మంచికే. ఏదో ఛాలెంజ్ వచ్చింది, క్రాస్ చేద్దాం, తప్పేదేముంది. అంతే రూప. సో ఇది మళ్ళీ వచ్చేసి 8th house మీద పడుతుంది. సో 8th house ఇస్ అన్ప్రెడిక్టబుల్ హౌస్. సో మనకి ఏంటంటే లైక్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ సడన్. ఏదో ఫ్లోలో అయిపోతుంది వీళ్ళ లైఫ్ అనేది ఉండదు. సంథింగ్ కెన్ హ్యాపెన్, సడన్గా రైజ్ అయిపోతారు, సడన్గా లాస్ అవే ఛాన్స్ కూడా ఉంటుంది. సమ్టైమ్స్ శని 11th and 12th, 2nd హౌస్ని చూస్తూ ఉండగా గెయిన్స్ కూడా ఉంటాయి. అది వచ్చే గెయిన్స్ మాత్రం డెఫినెట్లీ లాంగ్ టర్మ్ గెయిన్స్ ఉంటాయి. వావ్. అది అలా నిలిచిపోతాయి అన్నమాట. శని ఏది ఇచ్చినా కూడా లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఇస్తాడు. ఇస్తే లాంగ్ టర్మ్ ఉంటుంది, ఇవ్వట్లేదు అని అంటే డిలే చేస్తున్నట్టు. శని ఈజ్ డిలేకి కారణం కానీ డినయల్కి కారణం కాదు. రైట్. సో దిస్ ఈజ్ హౌ వృషభ లగ్నం అనేది మనకి ఉంటుంది. రైట్. నెక్స్ట్ మిథున లగ్నం. షష్టగ్రహ కూటమి ప్రభావం మిథున లగ్నం వాళ్ళ మీద ఏ విధంగా ఉండబోతుంది? సో మిథున లగ్నం వాళ్ళకి ఈ షష్టగ్రహ కూటమి అనేది 10th house లో అవుతుంది. సో 10th house ఇస్ కెరియర్. సో దెర్ విల్ బీ అ కెరియర్ ట్రాన్స్ఫర్మేషన్. జాబ్ పోతుంది అని కాదు, సపోజ్ ఎవరికైనా జాబ్లో విరక్తి వచ్చేసి అరస నేను వదిలేయాలి అని అనుకుంటే మాత్రం దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైమ్ టు లీవ్. ఇఫ్ యూ లీవ్ ఇట్ విల్ బీ ఎ ప్రాబ్లమ్. ఓకే, యూ స్టాండ్ బై దేర్, యూ విల్ హ్యావ్ డిఫికల్టీస్. అండ్ ఆఫ్టర్ ఫ్యూ మంత్స్, ఓకే, ఆఫ్టర్ May, June, దర్ ఈజ్ అ చేంజ్ ఆఫ్ కెరియర్ ఆల్సో. ఎందుకంటే రాహు కేతు కూడా వాళ్ళ షిఫ్ట్ స్థానాలు చేంజ్ అవుతున్నాయి కాబట్టి రాహు వచ్చేసి 11th హౌస్కి వెళ్తుంది, అక్వేరియస్ కుంభంలోకి వెళ్తాడు. అండ్ కేతు వచ్చేసి సింహంలోకి వస్తాడు. సో ఆ చేంజెస్ని బట్టి కూడా మనకి కొంచెం పాజిటివ్ ఎఫెక్ట్స్ అనేది వస్తుంది. ఒక 2 months మనం అనుకున్నట్టు April 15th వరకు మనం కొంచెం ఎలాంటి డెసిషన్స్ అనేది అగ్రెసివ్ డెసిషన్స్ తీసుకోకూడదు. అండ్ జరగాల్సినవి ఉంటే మాత్రం జరిగిపోతాయి, దాన్ని ఎవరు స్టాప్ చేయలేము, ఎందుకంటే అది దశ ప్రభావం కూడా ఉంటుంది. సో మనం దాని గురించి ఇంకా ఆలోచించకుండా వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ అది మన మంచి కోసం అవుతుంది అనేసి
అనుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే కరెక్ట్. మన చేతిలో ఉన్న దాని మట్టుకు ఆచితూచి ఆలోచించుకొని డెసిషన్స్. ఇది ఎందుకు నేను ఇప్పుడు ఎస్పెషలీ విత్ రెస్పెక్ట్ టు కెరియర్ ఎందుకు నేను అన్నానంటే 12th హౌస్ కూడా ఆస్పెక్ట్ అవుతుంది లాస్ హౌస్ కాబట్టి మనం ఆవేశంలో ఏదైనా కెరియర్ రిలేటెడ్ డెసిషన్స్ కనుక మిథున లగ్నం వాళ్ళు తీసుకున్నారు అని అంటే మాత్రం అది కొంచెం లాస్లోకే వెళ్ళే ఛాన్సెస్ చాలా ఉంటాయి అన్నమాట. సో దట్స్ ద రీజన్ మేజర్లీ మనం అలాంటి డెసిషన్స్ తీసుకోవద్దు. ఇది జాబ్ వాళ్ళకి. మిగిలిన కెరియర్ మిథున లగ్నంకి అది 10th ఫామ్ అవుతుంది కాబట్టి కెరియర్. ఓకే. సో కెరియర్ హౌస్ ఇస్ ఇంపాక్టింగ్, అలాగే 12th హౌస్ ఈజ్ ఆల్సో ఇంపాక్టింగ్ అండ్ దెన్ ఇట్ ఆల్సో విల్ ఇంపాక్ట్ 4th హౌస్ ఆఫ్ ఫ్యామిలీ. సో ఒక కెరియర్ వదిలేసినప్పుడు మనకి ఒక సైకిల్ లాగా అయిపోయింది కదా, లాస్ అవుతుంది ఫ్యామిలీయే కాకుండా ఈ మిథున లగ్నం వాళ్ళు ఇఫ్ ఏదైనా ఫారెన్ ట్రావెల్ ఆర్ ఫారెన్ ల్యాండ్లో జాబ్ అంటే వాళ్ళు పుట్టిన ప్రదేశం కాకుండా వేరే చోటకి స్థాన మార్పిడి కూడా సూచిస్తుంది అన్నమాట. అలాగే మదర్ లైక్ ఫిగర్స్ ఇన్ దేర్ ఫ్యామిలీ వాళ్ళకు కూడా సర్టెన్ కొంచెం ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. హెల్త్లో ప్రాబ్లం కానివ్వండి ఆర్ ఎల్స్ మదర్కి దూరంగా కలిసి ఉన్నారేమో ఇప్పటి వరకు. సో ఆ మదర్కి డిస్టెన్సెస్ పెరుగుతాయి. అండ్ చిన్న పిల్లలు లైక్ ఒక ఏజ్ పిల్లలు అని అంటే అదే డిస్టర్బెన్సెస్ కొంచెం ఒక డిఫరెంట్ లెవెల్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ కూడా పాసిబిలిటీస్. మదర్కి దూరంగా అంటే ఆడపిల్లలు అయితే పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు, ఇలా కూడా అవ్వచ్చు. సో ఇట్ ఈస్ లైక్ అ పాజిటివ్ ఎఫెక్ట్ ఆల్సో, బట్ సమ్ వాట్ ఆ మూమెంట్కి కొంచెం పెయిన్ ఇస్తుంది, లేటర్ అది మనకి అడాప్ట్ చేసుకుంటాం మనం. సో ఈ కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేది మనకి మిథున లగ్నం వాళ్ళకి కనిపిస్తుంటుంది. సో నెక్స్ట్ కర్కాటక లగ్నం. షష్టగ్రహ కూటమి ప్రభావం కర్కాటక లగ్నం వారి మీద ఏ విధంగా ఉంటుంది? కర్కాటక లగ్నం వాళ్ళకి అది ఫామ్ అయ్యేది 9th హౌస్. సో స్టూడెంట్స్ అనుకోండి, సో వాళ్ళకి హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రాబబిలిటీస్ ఉంటాయి. మంచి దశ నడుస్తూ ఉంటే దే మైట్ గో ఈవెన్ టు ఫారెన్ ల్యాండ్స్. అండ్ అలాగే ఇఫ్ ద దశ ఎఫెక్ట్ ఈజ్ నాట్ సో పాజిటివ్, వాళ్ళకి డిలేస్ ఇన్ ది హయ్యర్ ఎడ్యుకేషన్, ఇలాంటి పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. అండ్ కర్కాటక లగ్నం వాళ్ళకి వాళ్ళ ఫాదర్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అందులో. సో సమ్ టైమ్స్ ఫాదర్ విల్ హ్యావ్ అ ట్రాన్స్ఫర్. అంటే దూరం ఫాదర్తో కొంచెం డిస్టెన్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. ఆ డిస్టెన్స్ ఎలాగా అనేది ఇండివిజువల్ చార్ట్ని బట్టి ఉంటుంది. అండ్ వర్కింగ్ పీపుల్ అయితే వాళ్ళకు కూడా కొంచెం డిలే ఇన్ దర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్, దిస్ ఈజ్ ఆల్సో ఎవిడెంట్. కొంచెం ట్రావెల్స్ కూడా సపోజ్ నేను ఇప్పుడు వెళ్ళాలి అని అనుకుంటున్నాను, ఆ మూమెంట్కి అవ్వకపోవచ్చు. ఓకే, కొంచెం డిలే అవుతుంది, బట్ ఇట్ విల్ హ్యాపెన్. సో సాటర్న్ డజంట్ డినై, సాటర్న్ సమ్టైమ్స్ గివ్స్ గుడ్ ట్రావెల్స్. అదే సమ్వేర్ ఇన్ దశ అంతర్దశ ప్రత్యంతర్లో రాహు ప్రభావం కానివ్వండి, చంద్రుడి ప్రభావం, అగైన్ మూన్ ఈజ్ ఆల్సో ట్రావెల్. సో ఆ పర్టికులర్ దశ అంతర్దశ ప్రత్యంతర్లో నడుస్తూ ఉంటే మాత్రం దే విల్ ఆల్సో హ్యావ్ గుడ్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకు ఒక యాక్సిడెంట్ యోగం ఉందనుకోండి, ఆ ట్రావెల్ జరుగుతున్న టైంలో యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అయితే వాళ్ళు ఈ 2.5 సంవత్సరాలు అవాయిడ్ చేస్తే బెటర్ ఏమో. అలా కర్కాటక లగ్నం వాళ్ళు ఏదైనా ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నప్పుడు కొంచెం ఇంకొకటి ఏంటంటే 6th హౌస్ కూడా వీళ్ళకి కొంచెం ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో హాస్పిటలైజేషన్ కానివ్వండి, హెల్త్ ఇష్యూస్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. ఆల్సో వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి ఒక హెల్త్ ఇష్యూతో రావడము, సమ్ కైండ్ ఆఫ్ మనకి ఇల్నెస్ కూడా చూపిస్తుంది. కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉన్నప్పుడు జాగ్రత్త తీసుకోవడం అనేది ఇస్ మస్ట్. వెళ్ళడం మాక్సిమం అవాయిడ్ చేయండి కర్కాటక లగ్నం వాళ్ళు. ఒకవేళ వెళ్ళడం మస్ట్ అయితే కనుక జాగ్రత్తలు తీసుకోండి. ఎక్స్ట్రా స్పీడ్ మీద వెళ్ళిపోవడం, నైట్ టైం జర్నీలు చేయటం కొంచెం అవాయిడ్ చేసుకుంటే బెటర్. ఒక 2.5 years అంతే. సింహలగ్నం వాళ్ళకి షష్టగ్రహ కూటమి ప్రభావం ఏ విధంగా ఉంటుంది? సో సింహలగ్నం వాళ్ళకి ఈ షష్టగ్రహ కూటమి అంటే ఇది ఒక 1 month స్పాన్, బట్ శని ప్రభావం అనేది ఒక 2.5 years అయితే ఉంటుంది. సిమిలర్ ఇంపాక్టే ఉంటుంది.
సో ఇది 8th హౌస్లో ఫామ్ అవుతుంది. సో సడన్ ట్రాన్స్ఫర్మేషన్, యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ద ట్రాన్స్ఫర్మేషన్. ఇట్స్ వాళ్ళలో వాళ్ళకి ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుందా? వాళ్ళలో వాళ్ళకే ఉంటుంది. 8th హౌస్ ఇస్ ట్రాన్స్ఫర్మేషన్. సో సంథింగ్ ఒక చైల్డ్ అనుకోండి, చైల్డ్ ఈజ్ స్టడింగ్, ఒక 10th క్లాస్ చదువుతున్నాడంటే డెఫినెట్లీ వితౌట్ ఫెయిల్ తనలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. మేబీ అవే ఫ్రమ్ ద ఫ్యామిలీ డ్యూ టు ఎడ్యుకేషన్. అది ఒక పాజిటివ్ ట్రాన్స్ఫర్మేషనే. బట్ ఫ్యామిలీకి అవే వెళ్ళిపోయాడు అని అంటే అది సైకలాజికల్ ప్రెషర్ అనేది డెఫినెట్లీ ఆ చైల్డ్ అనేది ఉంటుంది, ఫేస్ చేస్తాడు. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటంటే ఒక పార్ట్ ఆఫ్, ఐఎమ్ జస్ట్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్, దిస్ ఇస్ ఫర్ గుడ్ ఓన్లీ. ఎలాగైనా ఎనీ ట్రాన్స్ఫర్మేషన్ కెన్ హ్యాపెన్ ఐదర్ పాజిటివ్గా కానీ నెగిటివ్గా. ఎస్ అది ఇప్పుడు సో ఇది కెరియర్ ఆస్పెక్ట్లో ఎవరైనా వర్కింగ్ ఉన్నారు అని అనుకోండి, వాళ్ళకి 10th హౌస్లో కూడా ట్రాన్స్ఫర్మేషన్ యూ క్యాన్ ఎక్స్పెక్ట్. అంటే కెరియర్ ట్రాన్స్ఫర్మేషన్ క్యాన్ బీ ఎక్స్పెక్టెడ్ సింహ లగ్నం వాళ్ళకు కూడా. అండ్ దీనివల్ల ఏంటి అని అంటే వీళ్ళకి 7th ఆస్పెక్ట్ వచ్చేసి 2nd హౌస్ ఆఫ్ గెయిన్స్ మీద ఉంటుంది. సో స్టూడెంట్కి నేను ఏ విధంగా చెప్పానో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇలాంటి ప్రాస్పెక్ట్ ఉన్నప్పుడు మాత్రం వాళ్ళ ఎడ్యుకేషన్లో డిఫరెన్స్ తెలిసిపోతుంది అనమాట. దానివల్ల ఒక ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. ఎక్స్పెక్టెడ్ డిజైర్ ట్రాన్స్ఫర్మేషన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దట్ ఈజ్ ఇండివిజువల్ చార్ట్ మీద డిపెండెంట్. అండ్ కొంచెం మనం లాంగ్ టర్మ్ గెయిన్స్ గురించే వీళ్ళు కూడా చూసుకోవాలి. 2nd హౌస్ మీద దాని ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా మనకి దే హ్యావ్ టు చెక్ ఇట్ అవుట్ ఓవర్ ది ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో కొంచెం లాంగ్ టర్మ్ సేవింగ్స్ చేసుకోవడము, ఆర్ ఎల్స్ హౌస్ షిఫ్ట్ అవ్వడము, అండ్ కొంచెం వాస్తు రిలేటెడ్ ఆస్పెక్ట్స్ కూడా సరిగ్గా చూసుకొని మరి వాళ్ళు షిఫ్ట్ అవ్వడం అనేది అడ్వైజబుల్. అండ్ దాంతోపాటు 5th హౌస్ ఇఫ్ దే హ్యావింగ్ సమ్ కిడ్స్, సో కిడ్స్ లైఫ్లో కూడా కొంచెం చేంజెస్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో కన్యా లగ్నం వాళ్ళకి షష్టగ్రహ కూటమి ప్రభావం ఎలా ఉంటుంది? సో కన్యా లగ్నం వాళ్ళకి దట్ ఈ షష్టగ్రహ కూటమి అనేది వాళ్ళకి 7th హౌస్లో ఉంటుంది. సో దిస్ టైం వాళ్ళు రిలేషన్షిప్స్, లవ్ అఫేర్స్, ఆర్ ఎస్ బిజినెస్ పార్ట్నర్షిప్స్ ఇలాంటివి మాత్రం చాలా జాగ్రత్తగా ఆచితూచి చూసుకునే అవసరం ఉంది. ఎనీ కైండ్ ఆఫ్ ట్రావెల్, బిజినెస్ రిలేటెడ్ ట్రావెల్ అనేది కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ప్రీ ప్లాన్డ్గా చేసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్తే ఇట్ ఈస్ వెరీ మచ్ అడ్వైజబుల్. అదర్వైజ్ దట్ విల్ హ్యావ్ అ హెవీ ఇంపాక్ట్ ఆన్ దర్ పర్సనాలిటీ. సో అందుకనేసి వితౌట్ ఫెయిల్ దే హ్యావ్ టు look after their business plans, or ఏదో తెలియకుండా పార్ట్నర్షిప్స్లో ఇన్వెస్ట్ చేసేయడము, దాని తర్వాత దానివల్ల లాస్ వచ్చే లాస్ ఎలా ఉంటుంది అని అంటే అది మన ఫ్యామిలీకి కూడా ఇంపాక్ట్ అవుతుంది. ఫ్యామిలీ, మదర్ ల్యాండ్, అండ్ వీళ్ళు కూడా వాళ్ళు పుట్టిన ప్రదేశంలో ఇన్ కేస్ ఇఫ్ సపోజ్ ఐఎమ్ బోర్న్ ఇన్ హైదరాబాద్ అండ్ ఐమ్ వర్కింగ్ ఇన్ హైదరాబాద్ అవుతే, సో నేను హైదరాబాద్లో ఎక్కువ ఉండే పాసిబిలిటీస్ లేవు. వీళ్ళు కూడా వాళ్ళ మదర్ హెల్త్ అనేది కొంచెం మానిటర్ చేసుకుంటూ ఉండడం అనేది ఈజ్ అడ్వైజబుల్. బట్ ఎనీ కైండ్ ఆఫ్ ఇంపల్సివ్ డెసిషన్ ఇన్ పార్ట్నర్షిప్స్ అనేవి మాత్రం చాలా జాగ్రత్తగా, ఎగ్జిస్టింగ్ బిజినెస్ పార్ట్నర్షిప్స్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అది బిజినెస్ పార్ట్నర్షిప్స్ అనే కాదు, ఈవెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైఫ్ పార్ట్నర్స్ కూడా. సో వర్గో లగ్నం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది కొంచెం రిలేషన్షిప్స్లో మాత్రం డిఫరెన్సెస్ అది చాలా ఈజీగా కనిపిస్తుంది అన్నమాట. ఓకే, సో 2.5 సంవత్సరాలేనండి, టెన్షన్ పడద్దు. కన్యా లగ్నం వాళ్ళు కొద్దిగా మీ పార్ట్నర్స్ అంటే లైఫ్ పార్ట్నర్ కావచ్చు, బిజినెస్ పార్ట్నర్ కావచ్చు, ఇలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. అండ్ జర్నీలు చేసేటప్పుడు కూడా ముందుగా ప్లాన్ చేసుకొని జాగ్రత్తగా సేఫ్గా ఉండండి. జాగ్రత్త. నెక్స్ట్ తులాలగ్నం వాళ్ళకి షష్టగ్రహ కూటమి ప్రభావం గురించి చెప్పండి. సో తులాలగ్నం వాళ్ళకి ఈ పర్టికులర్ స్టెలియం వచ్చేసి 6th హౌస్లో ఫామ్ అవుతుంది. సో ఈ ఒక 1 month స్పాన్, 1.5 months స్పాన్ ఈజ్ అ కాషియస్ పీరియడ్. వాళ్ళ హెల్త్లో కూడా సర్టెన్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి
Okay. ఉంటాయి, బికాజ్ అది 6th హౌస్లో ఫామ్ అవుతుంది. 6th house is it's one kind ఉపచయ హౌస్ అంటారు. సో 6th, 8th and 12. సో ఈ ప్రభావం 8th house ఆఫ్ అన్ప్రెడిక్టబుల్, అన్ఎక్స్పెక్టెడ్ ట్రాన్స్ఫర్మేషన్స్, చేంజెస్. 8th house అంటే డెత్ హౌస్ కూడా. సో దే క్యాన్ ఆల్సో విట్నెస్ సమ్ కైండ్ ఆఫ్ డెత్ లైక్ సిచ్యువేషన్స్ ఇన్ దర్ లైఫ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. ఇది 1 monthలో కొంచెం ఎక్స్టెన్సివ్ ఉంటుంది, అండ్ దాని తర్వాత ఇది ఓవర్కమ్ చేస్తే బట్ స్టిల్ ఆ కైండ్ ఆఫ్ పెయిన్ అండ్ ఎవ్రీథింగ్ ఒక 2.5 years అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ ఈ అగైన్ ఇది 12th హౌస్కి కూడా చూపిస్తూ ఉంటుంది అనమాట. 12th house ఆఫ్ లాస్, మోక్ష స్థానం కాబట్టి. అండ్ ఆల్సో సర్టన్ టైమ్స్ ఇట్ ఈస్ లైక్ గ్రేవ్ యార్డ్ అండ్ ఆల్. సో వాళ్ళు ఈ 2.5 yearsలో మల్టిపుల్ టైమ్స్ ఆఫ్ గ్రేవ్ యార్డ్ విజిట్. ఇట్ క్యాన్ బీ లైక్ ఎలా అంటే మీరు పాస్ అవుతూ ఉంటే గ్రేవ్ యార్డ్ ఉండడము, లేకపోతే ఎవరైనా ఫ్యామిలీస్లో ఆర్ ఫ్రెండ్స్లో చనిపోవడము, అలా వెళ్ళడం అవచ్చు. మీరు ఏదో ఇల్లు షిఫ్ట్ అవ్వారు, ఆ ఇల్లు ఒక గ్రేవ్ యార్డ్కి దగ్గరలో ఉండడము, ఇలాంటివి కొన్ని చూపిస్తూ ఉంటాయి. అలాగే ఈ టైంలో వీళ్ళు కొంచెం వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ అండ్ వాళ్ళ కరేజ్ని కూడా లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ద రీజన్ బిహైండ్ ఏంటంటే ఏదో ఒక పెయిన్ అనేది వాళ్ళకి ఏర్పడుతుందన్నమాట. అందుకనేసి కొంచెం వాళ్ళకి డెఫినెట్లీ తులా లగ్నం వాళ్ళు కొంచెం బాధపడే సిచ్యువేషన్స్, మూమెంట్స్ అనేవి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారు. అయితే 1 monthలో లేదా ఈ 2.5 years లోపల? 2.5 అంటే శని ట్రాన్సిట్ చేస్తున్నాడు కాబట్టి ఆ హౌసెస్ ఎఫెక్ట్. అండ్ ఇది షష్టగ్రహ కూటమి కూడా పైసెస్ అవుతుంది కాబట్టి ఈ 1.5 month ఎవరికైనా తులాలగ్నం అనేసే కాదు, ఎవరికైనా ఏ స్థానంలో శని ఉన్నాడో ఆ పర్టిక్యులర్ హౌస్ రిలేటెడ్ క్వాలిటీస్ దేనికైతే అది సింబలైజ్ చేస్తూ ఉంటుందో అక్కడ మనకి కొంచెం ప్రభావం అనేది గట్టిగా చూపిస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వృశ్చిక లగ్నం. సో షష్టగ్రహ కూటమి ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతుంది? సో వృశ్చిక లగ్నంకి అది 5వ స్థానంలో పడుతుంది అది. సో ఇక్కడ కూడా లవ్ బ్రేక్స్ అనేది, ఇఫ్ సమ్వన్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ లవ్ మ్యారేజెస్, సర్టన్ టైమ్స్ అది పాజిటివ్ రిజల్ట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. డిపెండ్స్ అపాన్ ద కుండ్లీ నేటల్ చార్ట్. అది కనుక దాని ఎఫెక్ట్ని చూపిస్తుంది అని అంటే లవ్ మ్యారేజెస్ ప్రామిసింగ్ ఉంటుంది. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం లవ్ బ్రేక్స్, లవ్ డిలేస్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ సంబడి స్టడీయింగ్ అండ్ ఆల్ ఉన్నా కూడా వాళ్ళకు కూడా కొంచెం ఇంపాక్ట్ అనేది నెగిటివ్ ఇంపాక్టే పడే ఛాన్స్ ఉంది. సో పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది. అండ్ కొంతమందికి చైల్డ్ బర్త్ ఈజ్ ఆల్సో ప్రామిసింగ్. అట్ ద సేమ్ టైమ్ చైల్డ్ డిలేస్ అండ్ డినయల్స్ కూడా పాసిబిలిటీస్ ఎక్కువ ఉంది. ఓకే, బర్త్ అనేది తక్కువ. ఇఫ్ ద చార్ట్ ఈస్ ప్రామిసింగ్, అంత దశలో కనుక గ్రహం ఏదైనా స్ట్రాంగ్గా ఉండి అండ్ వాళ్ళ చార్ట్లో గ్రహం కనుక స్ట్రాంగ్ ఉంటే చైల్డ్ బర్త్ పాసిబుల్. అదర్వైజ్ దెర్ ఆర్ లైక్ చైల్డ్ బర్త్స్ కొంచెం ఎక్స్పెక్ట్ చేసినంత పాజిటివ్ రిజల్ట్స్ కొన్ని రోజులు ఈ 2.5 years పోస్ట్ పోన్ చేసుకుంటే బెటర్. అంతే, ఎందుకు బాధపడ్డం కదా. అదే ఇప్పుడు అంటే కొంతమంది నేను ఎందుకు ఇది ఇంతగా చెప్తున్నాను అని అంటే ద రీజన్ ఇస్ IVF ట్రీట్మెంట్స్ అని అలా వెళ్తూ ఉంటారు. బట్ అది ఏమవుతుందంటే సక్సెస్ రేట్ ఉండదు. సో తక్కువ కంటే ఇంకా చెప్పాలంటే ఉండదనే చెప్పచ్చు అనమాట. ఇది వచ్చేసి వీళ్ళకి మళ్ళీ అగైన్ వీళ్ళకి పార్ట్నర్షిప్స్, ఈ లవ్ మ్యారేజ్, ఈ రిలేషన్షిప్స్కి కొంచెం ఎఫెక్ట్ ఇస్ ఎక్స్ట్రీమ్ లెవెల్స్లోనే ఉంటుంది. వృశ్చికం అంటేనే ఇంటెన్స్. సో వాళ్ళకి పెయిన్ వచ్చినా ఇంటెన్స్ ఉంటుంది, ప్రేమించిన ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటెన్స్. సో ఇలాంటి టైంలో వాళ్ళకి కొంచెం అండ్ ఆ డిజైర్స్ ఫుల్ఫిల్ అవ్వకపోవడం కూడా ఈజ్ వన్ మోర్ పార్ట్. సో పెయిన్ఫుల్ ఆల్మోస్ట్ వెరెవర్ ఇఫ్ శని సిట్టింగ్ ఇన్ 5th house, అది 7th houseని ఇంపాక్ట్ చేస్తుంది అండ్ 11th houseని ఇంపాక్ట్ చేస్తుంది. సో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన డిజైర్స్ అనేది ఫుల్ఫిల్
అవ్వకపోవడం వాళ్ళకి బాధ కలిగిస్తుంది, కొంచెం ఎక్కువ బాధ. యా, అండ్ ఫినాన్షియల్ లాసెస్ కూడా ఎక్స్పీరియన్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఫ్యామిలీలో ఒక శుభకార్యం కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది కూడా సో ఇన్ని బాధల్లో ఒక ఆనందకరమైన విషయం సో అలాంటివి. అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ వీళ్ళకి మంచి లాభాన్ని ఇస్తాయి. అండ్ ఇందులో ఇంట్యూషనల్ పవర్ కూడా ఈ టైంలో కొంచెం ఇన్వెస్ట్మెంట్స్లో వాళ్ళకి కొంచెం బాగుంటుంది అనమాట. ఇది ఒకటి ఏంటంటే పాజిటివ్ సైడ్ ఫర్ వృశ్చికం. ఓకే, సో వృశ్చిక రాశి వాళ్ళు పిల్లల గురించి ప్లాన్ చేసుకునే వాళ్ళు ఒక 2.5 years తర్వాత ప్లాన్ చేసుకుంటే బెటర్. ఎందుకు ముందు బాధపడే కంటే కొన్ని రోజులు అవాయిడ్ చేస్తే సరిపోతుంది. మళ్ళీ తర్వాత మళ్ళీ మంచి రోజులు చూస్తాం మనం. అండ్ లవ్ బ్రేకప్స్ అయిన వాళ్ళకు కూడా క్రాస్ చేయటం అంత చిన్న విషయం ఏం కాదు, కానీ ఎన్ని క్రాస్ చేసేసి ఉంటాం మన అందరి లైఫ్లో, ఎన్నో బాధలు చూస్తుంటాం కదా. సో ఇది కూడా క్రాస్ చేద్దాం, ధైర్యంగా ఉండండి. సో లాస్లు ఉన్నాయి, లాభాలు కూడా ఉన్నాయి, పాజిటివే ఆలోచిద్దాం, జాగ్రత్త. ధనుర్లగ్నం వాళ్ళు నెక్స్ట్ ఈ షష్టగ్రహ కూటమి ఎఫెక్ట్ గురించి తెలుసుకుందాం. సో ధనుర్లగ్నం వాళ్ళకి ఇది 4th హౌస్లో ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో 4th హౌస్ ఇస్ ఫ్యామిలీ, మదర్. సో ఈ పర్టికులర్ ఏరియాస్లో దే నీడ్ టు బీ కాషన్గా ఉండాలి. అండ్ స్థాన మార్పిడి కూడా ఎక్స్పీరియన్స్ చేసే అవకాశం ఉందన్నమాట. ప్రస్తుతం ఉన్న ప్లేస్ నుంచి షిఫ్ట్. అండ్ ఇది 10th హౌస్ని కూడా చూస్తూ ఉంటుంది కాబట్టి కెరియర్ షిఫ్ట్, కెరియర్లో ఏమన్నా చేంజెస్ రావడము కూడా వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం కోర్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి, లోన్స్ ఇలాంటివి ఏమన్నా ఉంటే వాటి వలన ఇబ్బంది పడే ఛాన్సెస్ ముందేమన్నా ఉన్నాయి. అవి తిరిగి మళ్ళీ మనకి కోర్ట్ అంటేనే కొంచెం మనకు తెలిసినవి ఎలా ఉంటాయి, అలాంటివి ఎక్స్పీరియన్స్ చేసే ఛాన్సెస్, సమ్ కైండ్ ఆఫ్ లిటిగేషన్స్లో పడడము. వాళ్ళకి 6th హౌస్ యాక్టివ్ ఉంటుంది ఇప్పుడు. అండ్ వీళ్ళు కంటక శనిని కూడా లైక్ వెన్ లగ్నానికి 4th హౌస్లో కనుక శని ఉంటే కంటక శని అంటాము. సో ఆ ఫేస్ కూడా వాళ్ళు ఉంటారు కాబట్టి కొంచెం పెయిన్ఫుల్గానే ఉంటుంది. సో వాట్ ఎవర్ సిచ్యువేషన్స్ వాళ్ళకి వస్తూ ఉంటే అది కొంచెం పెయిన్ అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇండివిజువల్ జాతకం కనుక స్ట్రాంగ్ ఉంటే ఓవర్కమ్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అలాగే వీళ్ళకి ఏంటంటే 10th ఆస్పెక్ట్ వచ్చేసి వాళ్ళ లగ్నం మీద పడుతుంది. సో వాళ్ళ హోల్ ఈ 2.5 yearsలో వీళ్ళ పర్సనాలిటీ చేంజెస్ చాలా ఉంటాయి. అంటే పర్సనల్ నాట్ లైక్ ఫిజికల్ పర్సనాలిటీ అని కాదు, సైకలాజికల్లీ కూడా వాళ్ళు ఏ విధంగా ఉన్నారో దాంట్లో ఒక ఎక్స్ట్రీమ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చూస్తూ ఉంటారు. బికాజ్ ఇది ఎలా ఎఫెక్ట్ అవుతుందంటే 4th మన ఫ్యామిలీ, కెరియర్, 1st హౌస్ అండ్ 6th హౌస్ ఆఫ్ ప్రారబ్ధ కర్మ కాబట్టి సో వాట్ ఎవర్ ఏదైతే అవుతూ ఉంటుందో ఈ టైంలో అది వాళ్ళ ప్రారబ్ధ కర్మని ఫుల్ఫిల్ అంటే నెగెట్ చేస్తున్నట్టే. సో మళ్ళీ ఇలాంటిది నెక్స్ట్ జన్మలో అయితే రిపీట్ కాదనమాట. ఈ 2.5 yearsలో జరిగింది. సో వాట్ ఎవర్ వాళ్ళు క్యారింగ్ అంటే దిస్ ఇస్ అ కైండ్ ఆఫ్ వాళ్ళకి మంచిదే, బట్ పెయిన్తో ఉన్న మంచి అనమాట. లేటర్ ఇప్పుడు వాళ్ళకి కొంచెం పెయిన్గా ఉన్నా అనిపిస్తుంది, డెఫినెట్లీ టఫ్ ఉంటుంది, బట్ లేటర్ దే విల్ అండర్స్టాండ్ అనమాట. ఓకే, నెక్స్ట్ మకర లగ్నం షష్టగ్రహ కూటమి ఎఫెక్ట్ గురించి చెప్పండి. సో మకర లగ్నంకి ఇది వచ్చేసి మనకి 3rd హౌస్లో ఉంటుంది. సో 3rd హౌస్ అన్నప్పుడు యంగర్ సిబ్లింగ్, యువర్ ఎనర్జీ లెవెల్స్, కరేజ్ ఇవన్నీ కౌంట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో 3rd హౌస్ ఈజ్ ఆల్సో లైక్ కమ్యూనికేషన్. సో వాళ్ళు కమ్యూనికేట్ చేయాలి అని అనుకున్నా కూడా వాటిలో సపోజ్ మీరు నాతో మాట్లాడుతున్నారు, నాది కేప్రికాన్ లగ్నం అనుకోండి, నేను ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నాను, బట్ యూ విల్ స్టాప్. దట్ ఆటోమేటికలీ హ్యాపన్స్ ఇఫ్ సంబడీ వాజ్ వెరీ మచ్ యాక్టివ్ ఇన్ సోషల్ మీడియా. సో ఈ 2.5 yearsలో అది తగ్గిపోతుంది అనమాట. వాళ్ళ ఇంటెలిజెన్స్ లెవెల్ కూడా కొంచెం తగ్గుతుంది, మెమరీ థింగ్స్ కూడా స్లో అవుతుంది. సో ఇలాంటివి కొన్ని ఎక్స్పీరియన్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ క్రియేటివ్ స్కిల్స్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి, తరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇఫ్ సంబడీ ఈజ్ ఇన్ స్పోర్ట్స్, అది ఒక
డ్యూరేషన్ అనుకోండి, ఆ పర్టికులర్ స్పోర్ట్స్ది డ్యూరేషన్ పెద్దగా ఉంటే సక్సెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. షార్ట్ త్వరగా అయిపోయే స్పోర్ట్స్, ఎగ్జాంపుల్తో చెప్తున్నాను, త్వరగా అయిపోయేది అయితే మాత్రం అది ఉండదు. డిసిప్లిన్తో కూడినది ఉంటే వీళ్ళకి సక్సెస్ వస్తుంది. సపోజ్ ఒక టీవీ ఆర్టిస్టో మూవీ ఆర్టిస్టే ఉన్నారు, బికాజ్ అది 5th హౌస్ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. సో కేప్రికాన్ లగ్నం ఉండి దే ఆర్ ఆర్టిస్ట్, సో సంథింగ్ మెసేజ్ ఓరియంటెడ్ వి చేస్తే మాత్రం పాడ్కాస్ట్ కానివ్వండి, మూవీస్ కానివ్వండి, అండ్ వేర్ దర్ ఈజ్ డిసిప్లిన్ రిలేటెడ్గా ఉంటే మాత్రం వాళ్ళకి మంచి సక్సెస్ ఇస్తుంది. పాలిటిక్స్లో కూడా పొలిటికలీ యాజ్ వెల్ వాళ్ళకి దశం కనుక సపోర్ట్ చేస్తూ ఉంటే దిస్ టైమ్ ఈజ్ అ వెరీ గుడ్ పొజిషన్. ఇప్పుడు జనరల్ సెక్రటరీలో ఉంటే దానికంటే హయ్యర్ పొజిషన్, ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్, జస్ట్ ర్యాండమ్గా చెప్తున్నాను. సో అలా కొంచెం హయ్యర్ పొజిషన్, నేమ్, ఫేమ్ ప్రజల్లో కనిపించడము ఇదన్నీ అవుతుంది. కొంచెం గ్రహాలు వాళ్ళ నేటల్ చార్ట్ కూడా సపోర్ట్ చేయాలి. అండ్ కొంచెం తక్కువ మాట్లాడతారు వాళ్ళు ఈ టైంలో. వాళ్ళ స్పీచ్ అన్నది ఇది కూడా ఒక విధంగా మంచిది. అంటే నెక్స్ట్ ప్రిపేర్డ్నెస్కి వాళ్ళకి ఏమవుతుందంటే దిస్ విల్ బీ ఫార్మింగ్ ఇన్ దర్ యూనో మన వాళ్ళకి నెక్స్ట్ 4th అలా ఫామ్ అవుతుంది. సో ఆ టైంలో వాళ్ళకి 4th హౌస్. సో ఇప్పుడు ఏదైతే వాళ్ళు కరెక్ట్ చేసుకుంటారో వాళ్ళు ఇప్పుడు ఇదంతా ఏంటంటే ఒక ప్రిపరేటరీ ఫేస్ ఫర్ ద నెక్స్ట్ థింగ్. సో వాళ్ళకి అదొక వాళ్ళ ఫ్యామిలీ లెవెల్స్లో ఫ్యామిలీ సర్టన్లీ ఆ టైంలో కనుక మంచిగా ఉంటే ఇప్పుడు అంతా ప్రిపేర్ చేసుకొని నెక్స్ట్ వాళ్ళు ఒక ఫారెన్ ల్యాండ్కి ట్రావెల్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఈ ప్రిపరేటరీ ఫేస్ అండి వీళ్ళకి కంప్లీట్లీ ఫర్ ద నెక్స్ట్ అప్కమింగ్ ఇయర్స్. ఇట్స్ కంప్లీట్లీ ఒక మంచి ట్రాన్స్ఫర్మేషనే. కేప్రికాన్ వాళ్ళకి కొంచెం రిలీఫ్ కూడా ఇప్పుడు, అండ్ సంబడి వేర్ ఇన్ కోర్ట్ రిలేటెడ్ ఇష్యూస్ అలాంటివి కూడా వాళ్ళకి కొంచెం బయటకు వస్తాయి. బట్ ఈ 1.5 month మాత్రం అగైన్ వీళ్ళకు కూడా ఛాలెంజ్, ఒక విధంగా ఛాలెంజ్. ఆ ఛాలెంజెస్ ఏంటంటే యంగర్ సిబ్లింగ్ ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఓకే. అండ్ కిడ్స్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఇట్లాంటి కొన్ని వీళ్ళకు కూడా విట్నెస్ చేస్తూ ఉంటారు. బట్ ఓవరాల్గా వీళ్ళకి నేను చెప్పేది ఏంటంటే కొంచెం లాంగ్ ట్రావెల్స్, షార్ట్ ట్రావెల్స్, తరచూ వాళ్ళకి కాళ్ళకి కనుక వాళ్ళు పని కట్టుకున్నట్టు పని చెప్పాలి. సో వాకింగ్ అన్నా చేయడము, కొండ ఎక్కి గుడిని దర్శించుకోవడము. సో ఇఫ్ లైక్ నాన్ హిందూస్ అయితే ఐ సే లైక్ గో వాక్, ఎవ్రీబడి కెన్ గో వాక్. ఇన్ కేస్ మేమేం చెయ్యాలి అనేసి ఎనీ క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ అంటే మాత్రం వాళ్ళు వాక్ చేయడము ఈజ్ అడ్వైజబుల్. ఎవ్రీబడి కాళ్ళకి పని చెప్పడము అండ్ వాటర్ ఎక్కువ తాగడము ఈజ్ అ గుడ్ రెమెడీ ఫర్ దెమ్. అండ్ నేను చెప్పకపోయినా కూడా వాళ్ళవి చేస్తూనే ఉంటారు, బికాస్ దట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ది గ్రహాస్. నెక్స్ట్ కుంభలగ్నం వాళ్ళకి షష్టగ్రహ కూటమి ప్రభావం ఎలా ఉంటుందో చెప్పండి. కుంభలగ్నం వాళ్ళకి ఈ షష్టగ్రహ కూటమి అనేది వాళ్ళకి 2nd హౌస్లో వస్తుంది, 2వ భావంలో, ఫ్యామిలీ. సో ఫ్యామిలీ ఇంపాక్ట్ అండ్ ఏదో సమ్ కైండ్ ఆఫ్ డెఫినెట్లీ ఒక ఫ్యామిలీలో చేంజెస్ అనేది వీళ్ళకి ఎక్స్పీరియన్స్ వస్తుంది. డెఫినెట్లీ దే విల్ ఎక్స్పీరియన్స్. అండ్ కుంభలగ్నంలో ఇప్పుడు ఏమవుతుందంటే ఆఫ్టర్ మే రాహు వచ్చేసి కుంభరాశి కుంభంకి వచ్చేస్తున్నాడు. సో మే తర్వాత నుంచి దీస్ పీపుల్ ఆర్ లైక్ యూనో అందరికీ రికగ్నైజ్ అవుతుంటారు, ఫేమ్ అవుతుంటారు. రాహు విల్ టేక్ దెమ్ అనమాట. సో ఎనీథింగ్ ఇఫ్ దే వాంట్ టు అచీవ్, అది నెగటివ్ గ్రహం నెగటివ్గా ఉందనుకోండి చార్ట్, నెగటివ్ పనులు చేసి ఫేమస్ అవుతారు. అయ్యో, ఎలా అయినా అవుతారు కానీ ఫేమస్ అంటే దే విల్ బి విజిబుల్ అనమాట. సో అది నేను ఇప్పటి వరకు చెప్పిన వాటిల్లో ప్రతి ఒక్క దాంట్లో నేను ఇది కూడా దృష్టిలో పెట్టుకొనే నేను చెప్తున్నాను, పాజిటివ్ ఆర్ నెగిటివ్. అందుకనేసి అంటే రాహు కూడా ఎక్కడ ట్రాన్సిట్ అవుతుంది, సో ఎక్కడ చేంజెస్ వచ్చే ఛాన్సెస్, వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది చెప్పాను. ఎందుకు కుంభం అనేసి స్పెసిఫిక్ చేశానంటే బికాజ్ రాహు అక్కడికే వస్తున్నాడు కాబట్టి చెప్తున్నాను. సో వీళ్ళకి ఎవ్రీథింగ్ నెగిటివ్లో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు శని వీళ్ళకి లగ్నంలో ఉండి నెత్తి మీద ఉన్నాడు అనమాట. ఐ థింక్ 2.5 years నుంచి
వీళ్ళు ఒక హాఫ్ ఇయర్ నిద్రపోయి ఉంటే గ్రేట్. గత 2.5 years ఇప్పుడు వరకు ఈ March 29 లోపల ఒక హాఫ్ ఇయర్ నిద్రపోయి ఉంటే స్ట్రగుల్ అయ్యారు. స్ట్రగుల్, స్ట్రెస్, నిద్ర రాదు వాళ్ళకి, వాళ్ళ బాడీ డిహైడ్రేట్ అయిపోవడము, అంటే చాలానే వాళ్ళకి టెన్షన్స్, స్ట్రెస్ నార్మల్గానే ఉండాలనుకుంటారు. బట్ శని ఏం చేశాడు అని అంటే వాళ్ళని బాగా ఎక్సెసివ్గా కష్టపెట్టాడు ఇప్పటి వరకు, బాడీని కష్టపెట్టాడు. సో అది దాని రిజల్ట్స్ సెకండ్ హౌస్ ఇస్తుంది. బట్ ఈ 1.5 మాత్రం ఫ్యామిలీలో దే క్యాన్ ఎక్స్పీరియన్స్ సమ్ ఛాలెంజెస్ విత్ రెస్పెక్ట్ టు లాస్ ఆఫ్ సంబడి ఆర్ ఎనీథింగ్, హెల్త్ లాస్ కూడా అవ్వచ్చు. అని ఇమ్మీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్యామిలీలో అలాంటివి కొన్ని ఎక్స్పీరియన్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నేను ఏవైనా ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే ఈ మూమెంట్ ఈ 1.5 month మాత్రం సజెస్ట్ చేయను. ఆఫ్టర్ దట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి వాళ్ళు చేసుకోవచ్చు. అలాగే వీళ్ళకి 4th house కూడా ఉంటుంది. సో ఇఫ్ సంబడీ హూ ఈజ్ లుకింగ్ ఫర్ మ్యారేజ్, సో వీళ్ళకి రాహుల్ మే తర్వాత నుంచి రాహు అఫ్కోర్స్ కేతు 7th house ఉన్నా కూడా రాహు ఆ 7th house చూస్తూ ఉంటాడనమాట. సో ఇఫ్ సమ్వన్ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ మ్యారేజెస్ లైక్ ఎక్స్పెక్టింగ్ టు గెట్ మ్యారీడ్ అంటే మే తర్వాత దే కెన్ ప్లాన్. బట్ ఆ మ్యారేజ్ కూడా ఎలా ఉంటుందంటే పెళ్ళైపోయిన వెంటనే ఈదర్ ఆఫ్ ద పార్ట్నర్ విల్ గెట్ ట్రాన్స్ఫర్డ్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ డిస్టెన్స్ ఉంటుంది. సో అంటే ఏదో లవ్వీ డవ్వీ కైండ్స్ ఆఫ్ మ్యారేజెస్ మాత్రం ఎక్స్పెక్ట్ చేసే పాసిబిలిటీస్ లేవన్నమాట. మ్యారేజ్ అవ్వే ఛాన్సెస్ ఉన్నాయి ఇది. అండ్ దీంతో పాటు వాళ్ళ కెరియర్లో కూడా కొన్ని డెఫినెట్ మార్పులు, కెరియర్ కంటే 9th house కూడా ఇక్కడ యాక్టివ్ అవుతూ ఉంటుంది వీళ్ళది. 9th కాదు 8th. సో సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్. సో దట్ ఈస్ వాట్ మ్యారేజ్ కెన్ ఆల్సో బీ అ ట్రాన్స్ఫర్మేషన్. అండ్ సమ్టైమ్స్ మ్యారేజ్ బ్రేక్ కూడా అవ్వచ్చు, బ్రేక్ అవి మళ్ళీ మ్యారేజ్ అవ్వచ్చు. ఇట్లాంటివన్నీ వీళ్ళు కొంచెం రకరకాల విచిత్రమైనవన్నీ ఎక్స్పీరియన్స్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ గెయిన్స్ హౌస్ని కూడా చూస్తుంది. ఎవరికైనా గురుబలం చాలా బాగుంటే, గురువు మంచి స్థానంలో ఉంటే దిస్ ఈజ్ అన్ ఎక్సలెంట్ టైమ్ ఫర్ దెమ్ టు గెయిన్ హ్యావ్ లాట్స్ ఆఫ్ గెయిన్స్ అనమాట. ఓకే, ఈ 1.5 year లోప తర్వాత 2.5 year లోపు 2.5 year లోపలే. అండ్ ఇది ఏదైతే సంపాదిస్తారో అది లాంగ్ టర్మ్ గెయిన్ కింద ఉంటుంది అన్నమాట వాళ్ళకి. ఈ ఒక్క లగ్నం గురించి ఎక్కువ పాజిటివ్ లేదు. వృశ్చికం కూడా పాజిటివ్. అంటే ఫ్యామిలీ శని ఇప్పుడు మనము వర్క్ చేస్తే వర్క్, ఇక్కడ వీళ్ళకి దే విల్ నాట్ థింక్ మచ్ అబౌట్ ద ఫ్యామిలీ డ్యూరింగ్ దిస్ టైమ్. సో వేరే వాళ్ళకి ఏమవుతుందంటే అన్నీ అనేసి కాదు, ఒక్కొక్క ఏరియాస్ ఆఫ్ లైఫ్లోనే. సో సంబడి 9th house స్పిరిచువల్గా ఉండాలి. సో ఇక్కడ వీళ్ళకి 10th house ఇప్పటి వరకు వీళ్ళు చాలా కష్టపడ్డారు. ఈ 2.5 years పాస్ట్ 2.5 years మీనం, ఎక్వేరియస్ అండ్ కేప్రికాన్ చాలా కష్టపడ్డారు వాళ్ళు. సో వాళ్ళకి ఇప్పుడు కొంచెం పైసెస్కి ఇప్పుడు నిద్ర లేకపోవచ్చు. కుంభం నెక్స్ట్ మన పైసెస్ జనరల్ ఐఎమ్ జస్ట్ చెప్తున్నాను. పైసెస్ నౌ దే విల్ హ్యావ్ అ గుడ్ స్లీప్ ఆఫ్టర్ మే. అండ్ రాహు ఇక్కడ స్లీప్లెస్నెస్ కూడా చెయ్యొచ్చు. ద రీజన్ బీయింగ్ ఆశలు, ఇల్యూజన్స్ పెంచేస్తాడు అనమాట. ఇవి కూడా ఉన్నాయి, డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి. ఆ డ్రాబ్యాక్స్ ఏంటంటే వీళ్ళు కొంచెం ఇల్యూజన్స్లో పోయి 8th house కదా, అది గెయిన్ ఉంటుంది లాస్ ఉంటుంది, దాంట్లో డౌటే లేదు. బట్ ఏదైనా కొంచెం 2 and 11ని చూస్తుంది, 2 ధనస్థానాలు అనమాట. అందులో గురువు బాగుంటేనే వస్తుంది. ఓకే, మళ్ళీ గురువు కొంచెం నీచ స్థాయిలో ఉంటే దట్ ఈజ్ ఆల్సో అ నెగటివ్ థింగ్. బట్ సమ్హౌ కుంభం విత్ దిస్ షష్టగ్రహ కూటమి అనేసే కాకుండా జనరలీ 2.5 స్పాన్లో ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్, హౌస్ పర్చేస్ ఇలాంటివి ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. ఫైనల్లీ మీన లగ్నం మీద షష్టగ్రహ కూటమి ఎఫెక్ట్ గురించి చెప్పండి. సో మీనంలోనే ఇదంతా ఫామ్ అవుతుంది. సో లగ్నం అన్నప్పుడు ఫస్ట్ హౌస్. సో వాళ్ళ పర్సనాలిటీలోనే చాలా చేంజెస్, ర్యాండమ్ చేంజెస్ ఇప్పటికే ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉండింటారు వాళ్ళు. ఆల్రెడీ యూనో పాత ఉన్న స్టైల్ ఆఫ్ లివింగ్ ఆర్ ఏదైతే థాట్ ప్రాసెస్ ఉన్నాయో అవన్నీ చేంజ్ చేసుకోవడం అన్నది వాళ్ళకి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇన్ ద నెక్స్ట్ 1.5 year
మంత్లో మాత్రం ఇది కొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్స్లోనే క్యారీ అవుతుంది. అండ్ ఇక్కడి నుంచి వాళ్ళ పర్సనాలిటీని షేప్ చేసుకుంటూ ఉంటారనమాట అనదర్ 2.5 years. అండ్ వీళ్ళకి ఇప్పుడు రాహు వచ్చేసి ఇట్ విల్ బీ ఇన్ 11th house, 12th house. సో వీళ్ళకి ఫారెన్ ల్యాండ్ ట్రావెల్స్ చాలా ఉంటాయి. సో పాజిటివ్ ఉంటుంది రాహు ఆస్పెక్ట్ చూసుకున్నప్పుడు. అండ్ అట్ ద సేమ్ టైం సమ్ టైమ్స్ కొన్ని యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. ఇది అండ్ వీళ్ళ యంగర్ సిబ్లింగ్స్ కూడా కొంచెం ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ కోర్ట్ రిలేటెడ్ మ్యాటర్స్ కూడా దేర్ ఆర్. కోర్ట్ రిలేటెడ్ కంటే ఐ కెన్ సే ఇక్కడ వీళ్ళ ఫాదర్ నుంచి వచ్చే ప్రాపర్టీస్ అలాంటివి కొన్ని లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే ఎక్స్పెక్ట్ చేసినంత రాకపోవచ్చు. ఓకే. బట్ స్టిల్ వీళ్ళు మంచి ఒక ప్రిపరేటరీ ఫేజ్ వీళ్ళకైతే కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్. ఒక 2.5 years తర్వాత వాళ్ళు ఎలా ఉండే ముందు అంటే దానికి ఎక్స్ట్రీమ్ ఆపోజిట్లో అయిపోతారు. దెన్ దే విల్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్. సో వీటన్నిటి గురించి దే విల్ స్టార్ట్ ప్రిపేరింగ్. సో దిస్ ఇస్ ద పాజిటివ్ సైడ్. నెగిటివ్ సైడ్లో వీళ్ళకి ఇంకా స్లీప్ అనేది ఇంకా తగ్గిపోతుంది. అండ్ డ్రైనెస్ ఆఫ్ ద స్కిన్ అండ్ నెక్ పెయిన్స్, హెడ్ రిలేటెడ్ పెయిన్స్, అవి ఒక నెగిటివ్ ఆస్పెక్ట్. వాటిల్లో కొంచెం జాగ్రత్త తీసుకుంటూ స్పైనల్ కార్డ్ ఎస్పెషల్లీ కాఫ్, కోల్డ్ ఇలాంటివి ఏమైనా వస్తే మాత్రం ఇమీడియట్గా చూయించుకోవడము. ఇవి అశ్రద్ధ చేయకుండా చూస్తూ ఉంటే దీస్ పీపుల్ ఆల్సో కెన్ విన్ ద బ్యాటిల్. ఓకే. సో అన్ని లగ్నాల గురించి షష్టగ్రహ కూటమి ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతుంది అనేది చాలా క్లారిటీగా చెప్పారు. సో చూశారు కదండి ఈరోజు రాధా కాకర్ల వారి మాటల్లో చెప్పిన షష్టగ్రహ కూటమి ఎఫెక్ట్ అన్ని లగ్నాల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది. సో పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. ఏది జరిగినా మనం ఫేస్ చేయక తప్పదు. ఇప్పటివరకే అందరి లైఫ్లో ఛాలెంజెస్ ఫేస్ చేసాం. ఇది కూడా దాటుకొని ముందుకు వెళ్ళిపోతాం. నో ప్రాబ్లం. 2.5 yearsలో దే అగైన్ విల్ గెట్ బ్యాక్ టు అవర్ లైఫ్స్ నార్మలీ. రైట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి.